హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ గురించి ఒక నోటీస్ అయితే వచ్చింది. అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ కట్ ఆఫ్ గురించి, అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది ఈ విషయాల గురించి మనం మాట్లాడకపోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా మనం నోటీస్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ వచ్చేసి మనకి డిసెంబర్ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అయితే జరిగింది. ఈ యొక్క పేపర్ అనేది మనకి ప్రజెంట్ వెబ్సైట్లో మనకి అప్లోడ్ చేశారు. మన క్వశ్చన్ పేపర్ మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది మనకి వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. వాటికి సంబంధించి క్వశ్చన్ పేపర్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, మనం కరెక్ట్గా ఆన్సర్ పెట్టినా రాంగ్ ఆప్షన్ కనుక వాళ్ళు ఇచ్చినట్లయితే వాటికి మనం అబ్జెక్షన్ అయితే రైజ్ చేయాల్సి ఉంది. సో ఆ అబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనకి డేట్ వచ్చేసి 17వ తారీఖు నుండి డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 22వ తారీఖు వరకు అయితే మనకి 5 డేస్ టైం అయితే మనకి ఇచ్చారు. ఈ 5 డేస్ టైంలో మనం ఏదైతే క్వశ్చన్స్ రాంగ్ అయితే ఇచ్చి ఉంటారో వాటికి మీరు అబ్జెక్షన్ అయితే రైజ్ చేయాల్సి ఉంటుంది. వాటికి మీకు ఏ క్వశ్చన్ అయితే మీకు కరెక్ట్ అనిపిస్తుందో, వాళ్ళు రాంగ్ ఆన్సర్ అయితే ఇచ్చుంటారో వాటికి మీరు 50 రూపీస్ అయితే అమౌంట్ కట్టాలి. ఇక్కడ చూడండి, సర్వీస్ ఛార్జ్ కింద మనకి ఒక 50 రూపీస్ అయితే కట్టాలి. ఎన్ని క్వశ్చన్స్ అయితే రాంగ్ ఉంటాయో వాటన్నిటికి కూడా మీరు ఒక్కొక్క క్వశ్చన్కి 50 రూపీస్ అయితే మనం అమౌంట్ కట్టాలి. అది ఏ విధంగా కట్టాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఈ మోడ్స్ ద్వారా మనం ఆ అమౌంట్ అనేది కట్టాలి. ఒకవేళ ఆ క్వశ్చన్ అనేది మనకి కరెక్ట్ అయితే కనుక ఆ అమౌంట్ అనేది రీఫండ్ అయితే ఇస్తారు. క్వశ్చన్ కనుక కరెక్ట్ అయితే అమౌంట్ అనేది రీఫండ్ అయితే మనకి ఇస్తారు, గమనించండి. అలాగే మనకి ఆ అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ప్రొసీజర్ గురించి అయితే మనకి గైడ్లైన్స్ అన్నీ కూడా మనకి వెబ్సైట్లో అయితే ఇచ్చారు. మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఎస్ఐ సిబిటి 1 కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుంటే, అవుట్ ఆఫ్ 120 మార్క్స్ ఇక్కడ రా స్కోర్ అనేది మనం తీసుకున్నాము. రా స్కోర్ బేస్ మీద మనం కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా సపరేట్ కట్ ఆఫ్ అయితే మనం తీసుకున్నాము. ఇక్కడ యూఆర్ కింద 85 ప్లస్ ఆర్ మైనస్ మనకి వచ్చినట్లయితే మీరు పీఈటీ ఫిజికల్ టెస్ట్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మనకి ఓబీసీ 82 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 76 మార్క్స్, ఎస్సీ 72, ఎస్టీ 66 మార్క్స్. ఈ రేంజ్లో కనుక మీ స్కోర్ వస్తున్నట్లయితే మీరు ఫిజికల్ టెస్ట్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే మనకి ఇక్కడ ఫీమేల్ విషయానికి వస్తే యూఆర్ 84, ఓబీసీ 77, ఈడబ్ల్యూఎస్ 75, ఎస్సీ 70 మార్క్స్, ఎస్టీ 65. ఈ యొక్క రేంజ్లో కనుక మీ స్కోర్ వస్తున్నట్లయితే కనుక రా స్కోరు ఇదంతా కూడా మనకి రా స్కోర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇదంతా కూడా ఈ రేంజ్లో కనుక మీ యొక్క స్కోర్ అనేది ఉంటే కనుక మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఒకసారి మనం పీఈటీ అలాగే పిఎంటీ గురించి మెజర్మెంట్స్ గురించి ఒకసారి చూద్దాము. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి మనకి మేల్ వచ్చేసి 1600 మీటర్స్, అలాగే ఫీమేల్ వచ్చేసి 800 మీటర్స్ అయితే రన్నింగ్ ఉంటుంది. ఇక్కడ టైమింగ్ వచ్చేసి మనకి 6 minutes 30 seconds. ఈ టైం మీరు అచీవ్ అవుతున్నారు లేదో ఒకసారి చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ప్రాక్టీస్ చేయకపోతే టైం అనేది మీరు రీచ్ అవ్వలేరు. ఎందుకంటే చాలామంది నాకు వస్తుంది, నేను పరిగెత్తగలను అని చెప్పేసి లాస్ట్లో దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అట్లా కాకుండా మీరు ఎప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. ఆ టైంకి మీరు విత్ ఇన్ ద టైంలో మీరు రన్నింగ్ అనేది చేయగలుగుతారు. అట్లాగే మనకి ఫీమేల్ వచ్చేసి 4 minutes, అలాగే లాంగ్ జంప్ ఉంది, హై జంప్, ఈ రెండిట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు లేదా ఒకసారి చూసుకోండి. మీరు అచీవ్ అవుతున్నారు లేదా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూస్తే కేటగిరీ వైజ్గా సపరేట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ హైట్, ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ అయితే ఇచ్చారు. ఈ చెస్ట్ వచ్చేసి ఓన్లీ మేల్ మాత్రమే చూస్తారు. ఇక్కడ ఎక్స్పాండ్, అన్ఎక్స్పాండ్, ఇక్కడ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మేల్ 165 సెంటీమీటర్స్, ఫీమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే ఇచ్చారు.
ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 160 సెంటీమీటర్స్, 152 ఫీమేల్కి అయితే ఇచ్చారు. తర్వాత రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ 163, 155 అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇక్కడ చెస్ట్ మేలు చెస్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పాండ్ అయినప్పుడు మనకి 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి చెస్ట్ అనేది. బిఫోర్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కొంచెం తక్కువైతే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఎక్స్పాండ్ అయిన తర్వాత 81.2 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. బిఫోర్ వచ్చేసి మనకి 76.2 సెంటీమీటర్స్. ఈ విధంగా అయితే మెజర్మెంట్స్ అయితే ఉండాలి. ఇవి ఒకసారి మీరు చెక్ చేయించుకోండి. తర్వాత ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి రన్నింగ్ అయితే. అలాగే ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి చాలామంది అడుగుతున్నారు. కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జనవరిలో జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ జనవరి 2025. సో మీ యొక్క ప్రిపరేషన్ కొంచెం ఫాస్ట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.